న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ తారస్థాయి చేరింది. ఒకరొకరు పరస్పరంగా తోసేసుకున్నారు, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ రోజు జిల్లా స్థాయి సమీక్షలో పాల్గొన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈరోజు కలెక్టరేట్ సమావేశంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఉమ్మడి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరినటువంటి ఆ ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఒక్కసారిగా మైక్ లాక్కునే ప్రయత్నం కౌశిక్ రెడ్డి చేయడంతో పాటుగా అసలు ఈయనకి ఏ స్థాయిలో మైక్ ఇచ్చారు, ఏ ఎమ్మెల్యేని మైక్ ఇచ్చారు, ఆయన ఎజెండా ఏంటి, ఆయన జెండా ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ పక్కనే కూర్చున్న కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా ఓవర్ యాక్షన్ చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైకి దూసుకోవడం నెట్టేయడం కూడా జరిగింది. మీరు చూడొచ్చు ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, రామగూడ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాక్ అందరూ కూడా ఆయన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు. కానీ ఏమాత్రం కూడా కౌశిక్ రెడ్డి తగ్గడం లేదు. ఒకవేళ కనుక వదిలేస్తే మీద పడిపోయి రక్కేసి కొట్టేసేలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడే ఇదే రకమైనటువంటి తీరు కనబరుస్తున్నారు. ఆయన కౌశిక్ రెడ్డి ఎక్కడున్నా అక్కడ గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఒకవేళ కనుక ఒక సమావేశానికి కౌశిక్ రెడ్డి వచ్చారంటే అది పక్క గొడవ జరిగే కార్యక్రమంగా ఇక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే దళిత బంధు పథకంలో ఆయన తీరు చూసాం. హుజరాబాద్ నియోజకవర్గం దళితులకు సపోర్ట్ గా చేస్తూనే పోలీసుల పైన పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్తూ పోలీసుల పైన దాడి చేయడం లాంటి చూసాం. ఆ తర్వాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసుల పైన ఇదే రకమైన దుష్ప్రవర్తన చూసాం. గతంలో అరకపూడి గాంధీ మీద వివాదాలు చూసాం. సో నిత్య వివాదాస్పదాలు చిక్కుకోవడమే కాకుండా గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కౌశిక్ రెడ్డి మారుతున్నారు. ఈ రోజు కలెక్టరేట్ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు వీళ్ళు చూస్తుండగానే వీరి సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైన కౌశిక్ రెడ్డి దాడి చేయబోయాడు. మీరు చూడొచ్చు చాలా మంది ఎమ్మెల్యే ఆపుతున్నారు. అక్కడ కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ఒకవైపుగా అక్కడ తొక్కేసలాట్లో అక్కడ తోపులాట్లో మేడిపల్లి సత్యం కూడా కింద పడబోయాడు. మీరు చూడొచ్చు ఆయన కనుక ఒకసారి వదిలేస్తే అక్కడి నుంచి కనుక వదిలేస్తే ఆయన పూర్తిగా కూడా మీద పడిపోయి కొట్టేలా కనబడుతున్నారు. కవంపల్లి సత్యనారాయణ కూడా ఆయనని వెనక్కి లాగేందుకు ఆ చొక్కా పట్టి వెనక్కి కూడా లాగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎస్, ఆయన అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ అని కౌశిక్ రెడ్డి పోలీసులు వారించి అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పినా కూడా ఆయన ఏమాత్రం ఇక్కడ మీరు చూడండి ఒకసారి సంజయ్ నెట్టేసే ప్రయత్నం, ఎస్ సంజయ్ పైన దాడి చేసి నెట్టేసే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మొదటి నుంచి మనం కనుక విజువల్స్ చూస్తే సంజయ్ మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే కౌశిక్ రెడ్డి అసలు ఏ హోదాలో ఇచ్చారు ఈయనకి ఎవరు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ దాడి చేయడం ప్రారంభించాడు. అక్కడ ఎమ్మెల్యేలు కనుక లేకపోయి ఉంటే కౌశిక్ రెడ్డి నిజంగానే ఆయన ఆవేశమైన కోపమైన ఆగ్రహం చూస్తుంటే నిజంగానే సంజయ్ పైన పడిపోయి రక్కేసి కొట్టేసేంతలా ఆగ్రహం కోపాన్ని చూపించాడు అక్కడ ఆయన. ఎస్, మీరు చూడొచ్చు మొదటి నుంచి కూడా ఈ దృశ్యాలు చూస్తున్నాం మనం. విజయ రమణారావు ఎస్ ఇక్కడ రిపీటెడ్ గా మీరు ఆ విజువల్ చూడొచ్చు, నెట్టేస్తున్నారు. అసలు కనీసం ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా, ఆయన కూడా ఒక ఎమ్మెల్యే తోటి ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా మేము ప్రజాప్రతినిధులం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం, ఒక ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అనే ఒక అవగాహన లేకుండా మర్చిపోయారా, యాదమర్చారేమో. కానీ ఈ ఘటన కొంత ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకసారి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆ గొడవ గల కారణం అదంతా కూడా మనం విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మనం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం, ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని.
ఉంటే అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం అదే జగిత్యాలో. అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం, ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని. రైట్, కౌశిక్ రెడ్డి ఇది విషయమైన మాట్లాడుతున్న మాట. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయండి అంటున్నాడు. ఆయన మాటలో అర్థం ఉంటే ఉండొచ్చు, ఆయన రాజకీయంగా ఏదైనా ఎదుర్కోవచ్చు, కానీ ఇది ఆ సమావేశం కాదు, ఆ సందర్భం కాదు. అక్కడ జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం. 3 మంత్రులు పాల్గొన్నారు, సుమారుగా 10-15 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒక అధికారిక కార్యక్రమం. అక్కడ ఏ రకంగా మాట్లాడాలి, ఏం చెప్పాలో కూడా ఇంతలా ఆయన ఈ ప్రవర్తించడం చూస్తుంటే ఒక ఓవర్ యాక్షన్ గానే ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ఏకంగా తోసేయడం, ఒక ఎమ్మెల్యే నుండి కూడా తోటి ఎమ్మెల్యేల పై రకంగా దురుసుగా ప్రవర్తించడం, తోసేయడం, నెట్టేయడం, మొగోళ్ళు అయితే దమ్ముంటే అంటూ కూడా మాట్లాడడం. నిజంగానే అది ఒక రాజకీయ కార్యక్రమం, రాజకీయ వేదిక ఉంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఒక అధికారిక కార్యక్రమం. పెద్ద మొత్తంలో ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్సులని, ఆ డబ్బులని వెచ్చించి ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసులు, నామినేట్ పదవులు ఉన్నటువంటి అందరూ కూడా ఆ వేదిక మీద నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏం చేయాలి, ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో మాట్లాడేటువంటి వేదిక. ఆ వేదిక పైన రాజకీయాలకి దుమారం లేపే విధంగా రాజకీయ చర్చ తీసుకొచ్చి కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే పైన దాడి చేయడమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఒకసారి కౌశిక్ రెడ్డి, ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, కౌశిక్ రెడ్డి ఆ సందర్భంలో కనుక ఎమ్మెల్యేలు అక్కడ లేకపోయి ఉంటే కనుక నిజంగానే ఆయన ఎమ్మెల్యే సంజయ్ పైన పడిపోయి రక్కేసి కొట్టేయాలన్నంత ఆగ్రహం, ఆయన కోపం అంతా కనబడుతోంది అక్కడ. ఎస్, సంజయ్ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా పరస్పరంగా అక్కడ దూషణ కూడా జరిగింది, పరస్పరంగా దూషించుకున్నారు. మినిస్టర్ శ్రీధర్ బాబు పైన కూడా, మంత్రి శ్రీధర్ బాబు పైన కూడా చాలా దూసుగా ప్రవర్తించారు. ఆయన శ్రీధర్ బాబు పైన కూడా దూసుకొచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విజువల్స్ లో శ్రీధర్ బాబు పైనకి ఆయన అలా ముందుకు వెళ్ళడం, దూసుకెళ్ళడం కనబడుతోంది. శ్రీధర్ బాబు వద్దు అని వారించినా కూడా ఎట్టి పరిస్థితులు వెళ్ళడం లేదు. ఆయన ఆ రకంగానే ముందుకు వెళ్తూ అందరినీ కొడతాను, అందరినీ అంతు తేలుస్తానంటూ మాట్లాడుతున్నాడు. మరి ఇంతలా కౌశిక్ రెడ్డి ఆగ్రహానికి గురవడం గల కారణం ఏంటి? కౌశిక్ రెడ్డి ఏ విషయాలపై నిజంగానే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని ఆయన చెప్తున్న నేపథ్యంలో ఆయనకు మైక్ వస్తుంది, ఆయన కూడా మాట్లాడవచ్చు. కానీ ఉన్న పరంగా ఈ రకంగా రియాక్ట్ అయిపోయి మంత్రుల మీదకి వెళ్ళిపోవడం, ఎమ్మెల్యే మీదకి వెళ్ళిపోవడం, డైరెక్ట్ గా చేసుకోవడం చూస్తుంటే ఇది కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ అంటూ కూడా ప్రజెంట్ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడతాయి. ఏదేమైనా కూడా ఎమ్మెల్యేలే పరస్పరంగా ఈ రకంగా దాడి చేసుకున్న సంఘటన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశంలో ఏకంగా కలెక్టరేట్ కార్యాలయంలో చోటు చేస్తుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం ఆ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు. ఇలా గొడవ జరుగుతుండగా అంతమంది పోలీసులు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి కౌశిక్ రెడ్డి పద్ధతి కాదు, కొంచెం కంట్రోల్ గా ఉండు, కోపం తగ్గించుకో, ఏంటి మాట్లాడదామని చెప్పినా కూడా పట్టించుకోకుండా మంత్రి శ్రీధర్ బాబు పైన కూడా ఇదే రకంగా దురుసుగా ప్రవర్తించేందుకు ఆయన పైన కూడా పైకి వెళ్ళిపోయారు. సో కౌశిక్ రెడ్డి తీరు చూస్తే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ రెడ్డి ఇప్పుడే కాదు, కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ గొడవల రకం కూడా ఆయనని పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాయింట్అవుట్ చేసే అవకాశం చేసి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎస్ చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? కౌశిక్ రెడ్డి ఇంతలా రియాక్ట్ అవడానికి గల కారణం ఏంటి? అప్పటి వరకు పక్కనే కూర్చున్నారు ఇద్దరు కూడా. ఒక్కసారి సడన్ గా జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడే సందర్భంలో కౌశిక్ రెడ్డి లేచిపోయి ఆయన మీద మాట్లాడడం, మైక్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అసలు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర విప్పులు అలాగే ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. దీనిలో ఒక్కొక్క ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి క్రమంలో అటు కౌశిక్ రెడ్డి అలాగే మక్కాన్ సింగ్ పలువురు మాట్లాడినటువంటి నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఆయనకు ఎందుకు మైక్ ఇచ్చారు, మీరు ఆయన ఏ పార్టీ వాడు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు పాడి కౌశిక్ రెడ్డి. దీన్ని ఖండిస్తూ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పడం జరిగింది. నీకు అర్హత లేదు, దమ్ముంటే మగాడివి అయితే నువ్వు రాజీనామా చేసి గెలవాలి, కేసీఆర్ ఫోటో పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి అని చెప్పేసి భౌతికంగా దాడికి దిగాడు. దీనిలో పక్కనే ఉన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అలాగే ఎమ్మెల్సీ ఎల్ రమణ ఇతర నాయకులు నిలువరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తం మీద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. మనోజ్, ఒక్కసారిగా మనం స్థానికంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తున్నాం మనం. దీనిలో ఒకసారిగా వీళ్ళంతా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. వెంటనే స్పందించినటువంటి పోలీసులు అలాగే ఇతరులందరూ పాడి కౌశిక్ రెడ్డిని బయటకు పంపించడం జరిగింది పోలీసుల ఎస్కార్ట్ తో. దీనికి సంబంధించి అంటే పంపించినటువంటి నేతలందరూ కూడా బయటకు వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా టెన్సివ్ సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. డెమోక్రటిక్ సిస్టమ్ లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరుగుతుంటే, సమీక్ష జరుగుతుంటే ఇలా దాడి చేయడం హేయమైనటువంటి చర్య అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. బరాబర్ ప్రశ్నిస్తాం, 10 మంది ఒక్కరినే కాదు 10 మందిని కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. దీనికి సంబంధించి ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు పోలీసులు ఆయన్ని డయాస్ మీదకి నుంచి తీసుకెళ్లడం జరిగింది. మనతో మాట్లాడడానికి స్థానిక మానకొండూరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి ఒక డిమాండ్ చేస్తున్నట్టు జరిగింది. ఏ పార్టీ మీరు అని చెప్పేసి సూటిగా ప్రశ్నించడం జరిగింది. దీనిలో భౌతికంగా కూడా దాడి చేశారని చెప్పుకోవచ్చా? మీరు ఎట్లా చూస్తారు? ఆయన సంజయ్ కుమార్ మీద వాళ్ళ గ్రడ్జ్ పెట్టుకొని ఈరోజు ఏ పార్టీలకు అవసరమా? ఎవరు ఏ పార్టీలో ఉన్నారు ఇంతవరకు? ఆయన ఏ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీలో ఉండే, వేరే వాళ్ళని అడిగే ముందు సిగ్గుండాలి. 2018 లోపల ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తాం. మరి 2000 బై ఎలక్షన్స్ లోపల టీఆర్ఎస్ పోయినావు. టీఆర్ఎస్ లో పోటీ చేయకుండా నేను నిలువరించినారు. మరి 2023లో కదా నువ్వు పోటీ చేసింది టీఆర్ఎస్ నుండి. మరి నీకు అప్పుడే అంత రోషం ఎందుకు? నువ్వేమన్నా వకాలతా పుచ్చుకున్నావు అడగడానికి? ప్రతి ఒక్కరిని ఏ పార్టీకి మారినావని చాలా మంది పార్టీలు మారినారు. రమణ అనేటోడు జిల్లా ప్రెసిడెంట్గా ఉండే తెలుగుదేశం పార్టీ నుండి, తెలుగుదేశానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే గంగుల కమలాకర్ తెలుగుదేశం నుండే, మేము తెలుగుదేశం నుండి కాంగ్రెస్ వెళ్ళినాము. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నుంచి రావడమో పోవడమో జరిగింది. మరి ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీయే ఒక అసంతృప్తిలో నుండి తెలుగుదేశం నుండి పుట్టిన కౌశిక్ రెడ్డి ఒకటి చెప్తున్నాడు. నేను క్లారిటీగా అడిగాను, దళిత బంధు విషయంలో రైతు భరోసా రైతులకు సంబంధించినటువంటి సమస్యను నేను ప్రశ్నిస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సింది పోయి డాక్టర్ సంజయ్ కుమార్ కి బైక్ ఎట్లా వేస్తారు, ఆ పార్టీ ఏది అని చెప్పేసి అడిగాను తప్ప నేనేం చేయలేదు. ఇలాగే మేము భౌతికంగా కూడా అడ్డుకుంటాం, ఖచ్చితంగా 10 మంది పార్టీ మారిన వాళ్ళ భరతం పడతామని చెప్పి తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ. అసలు ఉమ్మడి జిల్లా సమావేశం జరుగుతూ ఉన్నది రైతు భరోసా మీద, అదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల మీద, రేషన్ కార్డుల మీద, అదే ఇందిరమ్మ కూలీలకు 12,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ఆత్మీయ ఇది జరిగినప్పుడు అందరూ ఎమ్మెల్యేలను మాట్లాడమన్నారు. ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మాట్లాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మాట్లాడు, బీజేపీ ఎమ్మెల్యేని మాట్లాడు, లేకపోతే కాంగ్రెస్ అని చెప్పలేదు. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలను మాట్లాడమన్నారు. ఆయన కూడా మాట్లాడినాడు, గంగుల కమలాకర్ మాట్లాడినారు, రమణ గారు మాట్లాడినారు, ఆ తర్వాత విజయరమణారావు మాట్లాడినాడు, నేను మాట్లాడినాను, లాస్ట్కు సంజయ్ మాట్లాడుతా ఉన్నాడు. సంజయ్ని మాట్లాడుతుండగా నువ్వెవడు క్వశ్చన్ చేయడానికి? వాట్ రైట్ యూ హ్యావ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పండి. అందరు మాట్లాడమన్నారు, ఎవరిని అందుకోలే. నేను ఇది అడుగుతుంటే ఆయన అడిగిండు, అయిపోయింది, ఆయన ముగించుకున్నాడు. ఎట్లనన్నా చీప్ పబ్లిసిటీ రసాభాస చేయాలన్నా ముఖ్యోద్దేశంతో వచ్చినాడు, మూర్ఖంగా ప్రవర్తించినాడు. నిజంగా కూడా ఇలాంటి ప్రవర్తనకు అసలు హుజరాబాద్ ప్రజలు ఎట్లా భరిస్తున్నారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఈరోజు. పాపం మొత్తం మీద చీప్ పబ్లిసిటీ కొరకే ఇదంతా కూడా ఒక వేదికగా వాడుకున్నారని చెప్తున్నారా? ఎస్, ఏది చేసినా కూడా ఒక చీప్ పబ్లిసిటీ రావాలి ఆయనకు. అది అసెంబ్లీలో గొడవైనా, నియోజకవర్గంలో గొడవైనా, ఒక మంత్రి మీదకి ఎగిరినా దూకినా ఒక చీప్ పబ్లిసిటీ కావాలి. నేను ఆ చీప్ పబ్లిసిటీతోనే బ్రతకాలనుకుంటున్నాడు, అంతకన్నా మించి ఏం లేదు.
సో మొత్తం మీద ఒక చీప్ పబ్లిసిటీ కొరకు మాత్రమే ఆయన ఇలా వ్యవహరించాడు తప్ప ఆయనకి ఇలాంటి హక్కు లేదు. మన రాష్ట్రంలో ఒక్కరు కాదు, చాలా మంది పార్టీలు మారారు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎల్ రమణ రాష్ట్ర టీడీపీకి అధ్యక్షునిగా వ్యవహరించాడు. గతంలో గంగుల కమలాకర్ సైతం పార్టీ మారలేదా, నేను సైతం పార్టీ మారానని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చీప్ పబ్లిసిటీ కొరకు చేస్తున్నటువంటి పని అని చెప్పేసి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది తాజా అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్. సో మొత్తం మీద కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా సమీక్ష కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల వారిగా వారికున్న సమస్యల్ని, వారికున్న వినతుల్ని, వారికున్న రిప్రజెంటేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరైన నేపథ్యంలో ఆయనతో మాట్లాడితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఆయన కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఆ విజ్ఞప్తికి సంబంధించి మంత్రులు ఏం సమాధానం చెప్తారో వెయిట్ చేయాల్సింది. కానీ అంతలోగా సంజయ్ మాట్లాడుతున్న సందర్భంలో, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగానే కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా ఆయన ఏ పార్టీ, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడనే రకంగా ఆయన క్వశ్చన్ చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్నటువంటి మైకిల్ లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో పరస్పరంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిద్దరు కూడా ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఇంతలోనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ పై చేయి చేసుకుని నెట్టేసే ప్రయత్నం చేసి మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో మీకు కనబడుతోంది. సంజయ్ నెట్టేస్తూ ఉన్నటువంటి ఆ విజువల్స్ చూస్తున్నాం. చాలా మంది ఎమ్మెల్యే అక్కడ చేరుకుని అడ్డుకున్నారు. లేకపోతే ఆయన ఆగ్రహమైన కోపం చూస్తూ నిజంగానే ఆ సంజయ్ని కొట్టి మీద పడిపోయి రక్కేసి ఆయనను కొట్టాలని ఒక ఆగ్రహం, ఆ కోపం అయితే కనబడుతుంది కౌశిక్ రెడ్డిలో. కౌశిక్ రెడ్డి ఎక్కడికి పోయినా కూడా గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. మీరు చూడొచ్చు కౌశిక్ రెడ్డికి సంబంధించిన విషయాలు అనేక అంశాలు. నిత్యం ఒక అంశం తెర మీదకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని అంటే దాంట్లో కౌశిక్ రెడ్డి చాలా కీలక పాత్రగా ఉంటున్నారు. కౌశిక్ రెడ్డియే ఆ గొడవల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఇటీవల మీరు చూస్తే దళిత బంధు పథకం విషయంలో కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఆయన ధర్నాకు దిగిపోయి పోలీసుల మీద దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అరకపూడి గాంధీ ఇంటికి వివాదానికి వెళ్లే సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో సిఐ పైన తిరగబడ్డ ఆ విషయాలు ఉన్నాయి. ఇలా అనేకంగా ఒకటి కాదు రెండు కాదు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి నిత్యం వివాదాలు చిక్కుకుంటూ ఉన్నారు. నిజంగా ఇది ఒక అధికారిక కార్యక్రమం. ప్రజల ట్యాక్స్లతోని ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం, అది ప్రజల ప్రభుత్వం సొమ్ముతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. అది నిజంగానే అక్కడ ఒక ఉపయోగకరమైనటువంటి సందేశాలు ఉన్నాయి, వినతులు ఉన్నాయి, విజ్ఞప్తులు ఉన్నాయంటే ఏమో అనుకోవచ్చు. కానీ రాజకీయ వేదికగా మార్చి పరస్పరంగా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఎలా ఉన్నావు అని చెప్పి కౌశిక్ రెడ్డి మాట్లాడడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. ఈ వివాదానికి సంబంధించి ఏకంగా ఎమ్మెల్యేలే కొట్టుకోవడం చూసిన వారంతా కూడా ముక్కులు వేలేసుకుంటున్నారు. తెలంగాణలో ఎప్పుడైనటువంటి సంస్కృతి ఇప్పుడు ఈ రకంగా కౌశిక్ రెడ్డి సంజయ్ రూపంలో ఈ రకంగా బయటకు వచ్చింది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి రూపంలో ఈ రకంగా బయటకు వచ్చిందని కూడా అందరూ ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనబడుతోంది. చాలా మంది కూడా ఈ విషయం పైన కౌశిక్ రెడ్డి అత్యుత్సాహం, కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి మీరు చూడండి కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య ఏం జరిగింది ఏంటని కూడా చాలా క్లియర్గా మీకు విజువల్స్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏకంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు ఈ రకంగా చేయడం సరికాదు కౌశిక్ రెడ్డి, కొంచెం ఓపిక పట్టు, శాంతంగా ఉండని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆయనపై కూడా పైగా దూసుకోవడం, ఆయనపై కూడా వెళ్ళేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో మీకేమనిపించింది కౌశిక్ రెడ్డి తీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తోంది? కౌశిక్ రెడ్డి యొక్క ఈ తీరు పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా ఏమాట్లాడుతున్నావు? కాంగ్రెస్ ఏమాట్లాడుతున్నావు? కాంగ్రెస్ లో ఉన్నా ఏమాట్లాడుతున్నావు? At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university.